అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మోడీ తన పర్యటనతోటి వేడెక్కిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మోడీ పర్యటనలో మొదటి అంకంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో పర్యటన. అయితే ఇప్పటికే తెలంగాణలో 17 సీట్లలో 15 సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించేసింది. 2 స్థానాలను మాత్రమే పెండింగ్లో పెట్టింది బీజేపీ. కాబట్టి బీజేపీ సంబంధించిన అభ్యర్థుల విషయంలో క్లారిటీ వచ్చింది కాబట్టి ఇంకా పర్యటనలు దానికి సంబంధించినటువంటి అయితే ఇక్కడ కీలకంగా గమనించాల్సింది ఏంటంటే కొంతమంది బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బీజేపీలో చేరబోతున్నారంటూ ఊహాగానాలు ఉన్నాయి. దానికి సంబంధించి మోడీ పర్యటనను వేదికగా చేసుకుని చేరబోతున్నారంటూ ఊహాగానాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఎవరెవరు చేరతారు ఏంటి వాళ్ళకి సంబంధించిన రాజకీయాలు, వాళ్ళతోటి వచ్చేటటువంటి కేడర్ ఎవరు, వాళ్ళ వలన వచ్చేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా బీజేపీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుంది. ఎందుకంటే ఆరూర్ రమేష్కి సంబంధించినటువంటి హైడ్రామా చూసాం మనం. ఆరూర్ రమేష్ హైడ్రామా నేపథ్యంలో ఇప్పుడు బీజేపీలో అంతర్గతంగా ఆరూర్ రమేష్కి టికెట్ ఇస్తే మేము పనిచేయము అని చెప్పి కొంతమంది సీనియర్ బీజేపీ నాయకులు ఆ ప్రాంతానికి వరంగల్ ప్రాంతానికి చెందినటువంటి సీనియర్ నాయకులు ఆందోళన చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి పాత వాళ్ళని కాదని కొత్తగా వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారంటూ అదొక గొడవ నడుస్తుంది. నిన్ననే అంటే ఒక కీలకమైనటువంటి స్టెప్ ఏంటంటే ఇప్పటికే అభ్యర్థుల విషయంలో ఇచ్చినటువంటి క్లారిటీని అంటే ఎక్కడ తొణకకుండా మిగతా 2 విషయాల్లో కూడా తీసుకుంటుంది అనేది ఒక ఊహాగానం వస్తుంది. దానికి సంబంధించిందే ఈ చేరికలకు సంబంధించినటువంటి క్లారిటీస్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే బీఆర్ఎస్ నుంచి ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక పెద్ద నాయకుడు మోడీ సమక్షంలో చేరబోతున్నాడంటూ ఊహాగానాలు ఉన్నాయి. ఆయన్నే అభ్యర్థిగా ప్రకటిస్తారని, లేదా ఇప్పటికే చేరినటువంటి మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు అయినటువంటి వెంకట్రావుని అభ్యర్థిగా ప్రకటిస్తారంటూ ఊహాగానాలు ఉన్నాయి. ఈ ఖమ్మం సీటు విషయం పక్కన పెడితే వరంగల్ సీటు విషయంలో ఆరూర్ రమేష్, ఆయనకు సంబంధించిన హైడ్రామా, ఆయన చేరికకు సంబంధించిన క్లారిటీలు ఇవన్నీ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్, మరొక ప్రధానమైనటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చుట్టూ కూడా ఈరోజు పిఠాపురం చుట్టూ తిరుగుతున్నాయి. ఎందుకంటే పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తానే నిలబడబోతున్నట్లుగా స్వయంగా ప్రకటించడం కావచ్చు. ఆ తర్వాత వైసీపీ ఏమో అక్కడ ముద్రగడ పద్మనాభాన్ని దింపేందుకు ఇప్పటికే ప్రణాళికలు రచిస్తోందనేటువంటి ఒక అంశం కావచ్చు. అక్కడే ఉన్నటువంటి వర్మ టీడీపీ అభ్యర్థిగా ఎవరైతే మొన్నటి వరకు ప్రచారం సాగిందో ఎక్కువగా అతను పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా అతని కార్యకర్తలు కావచ్చు, లేకపోతే అతని అనుచరులు కావచ్చు పెద్ద ఎత్తున పిఠాపురంలో ఆందోళనలు చేయడం. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇంత రచ్చ జరుగుతుంటే ఈ రచ్చ మధ్యలోకి రామ్ గోపాల్ వర్మ ఒక్కసారిగా ట్వీట్ చేసి నేను పిఠాపురంలో పోటీ చేస్తా అని చెప్పడం. మొత్తంగా పిఠాపురం సెంట్రిక్ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. పిఠాపురం నుంచి తెలుగుదేశం నాయకుడిగా రంగంలో ఉన్నటువంటి వర్మ గతంలో ఇండిపెండెంట్గా కూడా ఒకసారి గెలిచారు. గెలిచి తెలుగుదేశంలో మళ్ళీ చేరినటువంటి పరిస్థితి ఉంది. అంటే పిఠాపురం వరకు వర్మని స్ట్రాంగ్ క్యాండిడేట్గానే భావిస్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు అండ్ ఇతర కారణాల రీత్యా అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని భావించినటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి వరకు ఒకటైతే క్లారిటీ ఇచ్చారు. నిన్నటికి ఇవాటికి ఒక క్లారిటీ ఏంటంటే నిన్నటి వరకు ఆయన పార్లమెంటుకు పోటీ చేస్తారంటూ ఊహాగానాలు సాగినాయి. పార్లమెంట్కి నేను పోటీ చేయట్లేదు, నేను అసెంబ్లీకే పోటీ చేస్తాను, అసెంబ్లీకే పూర్తి స్థాయిలో అని చెప్పి తన అభ్యర్థిత్వాన్ని తానే ప్రకటించుకున్నారు. ఒకటి పిఠాపురం విషయంలో క్లారిటీ ఉంటే పిఠాపురంలో జరుగుతున్నటువంటి స్థానిక ఆందోళనలకి ఇప్పటికే చంద్రబాబు పిలిపించారు, వర్మతో మాట్లాడారు. అయితే ఇప్పుడు పొత్తుకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి బాలారిష్టాలు ఇవే ఉంటాయి. పొత్తు విషయంలో సీటు ఎవరు త్యాగం చేయాలి, ఆ త్యాగం చేసేటటువంటి నాయకుడు ఒప్పుకున్న కార్యకర్తలు ఒప్పుకోవాలి, కార్యకర్తలు ఒప్పుకున్న ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలి. మనం చాలా కాలం నుంచి మాట్లాడుతున్నట్టుగానే ఈ 3 అంశాలు పొత్తులో చాలా కీలకమైనటువంటి అంశం. ఇది పిఠాపురంలో ఏమవుతుందో, పిఠాపురంలో ఏ రకమైనటువంటి ఈ పొత్తు యొక్క సత్ఫలితాలు ఉంటాయో అక్కడ. కానీ ఇక్కడ జనసేన పార్టీ వాళ్ళైతే ఒకటి సోషల్ మీడియా వేదికగా ఒక విమర్శన అయితే చేస్తున్నారు. ఎక్కడ టీడీపీ అభ్యర్థులు ప్రకటించారో అక్కడ అవుట్ స్టాండర్డ్లీ మేము మద్దతు తెలుపుతున్నాం టీడీపీకి జనసేన తరపున. కాకపోతే జనసేన అభ్యర్థులు ఎక్కడ నిలబడ్డారో అక్కడ పూర్తి స్థాయిలో టీడీపీ వాళ్ళు కలిసి రావట్లేదు. ఇది సహజంగా పొత్తుల్లో ఉండేటటువంటి సహజమైనటువంటి ఇబ్బంది. కానీ దీన్ని ఎప్పుడు దాటుతారు అంటే పొత్తుకి
ఆ, కార్యకర్తలు కూడా అంగీకరించినప్పుడు, కార్యకర్తలు కూడా మింగిలైనప్పుడు ఆ స్థానంలో తమ మిత్రపక్ష అభ్యర్థి పోటీ చేసినా కానీ తాము అదే రకమైనటువంటి అకుంఠ దీక్షతో పనిచేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అది ఎట్లా సాధ్యమవుతుంది అంటే పొత్తు ద్వారా వచ్చేటటువంటి ఈ సమస్యల్ని, పొత్తు ద్వారా వచ్చే ఈ బాలారిష్టాలని అధినాయకత్వాలు కూర్చొని మాట్లాడినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇదే వర్మకి సంబంధించినటువంటి గతంలో ఆయన రెబెల్గా పోటీ చేసి గెలిచినటువంటి సందర్భం కూడా చూసాం. కాబట్టి ఇక్కడ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తు రాజకీయాలకి ఒక క్లారిటీ, మొదటి దశ క్లారిటీ వచ్చేసింది. తర్వాత సీట్ల నెంబర్ క్లారిటీ వచ్చింది. తర్వాత సీట్లకు సంబంధించినటువంటి ఇది కూడా క్లారిటీ వచ్చింది. కాబట్టి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఒకటి మాత్రం చాలా సుస్పష్టంగా చెప్పొచ్చు, ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా అటు వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క పవన్ కళ్యాణ్ ని మాత్రం అసెంబ్లీలో అడుగు పెట్టనీయొద్దనేటువంటి ఒక నేపథ్యంలోనే ముందుకు వెళ్తుంది. అందుకనే సొంత సామాజిక వర్గమైనటువంటి ముద్రగడ పద్మనాభాన్ని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టే ప్రయత్నం చేయడం కావచ్చు. లేకపోతే టీడీపీ విషయంలో కూడా చూడండి, అంటే చంద్రబాబు అక్కడ ముందే పిలిపించి సర్ది చెప్పడం కావచ్చు, అవన్నీ చేయకుండా. కానీ ఇక్కడ ఇందాక మీరు ఒక వ్యక్తి పేరు చెప్పారు, ఆ వ్యక్తికి సంబంధించి మాట్లాడకుండా పిఠాపురం డిస్కషన్ నిన్నటి నుంచి అన్నీ ఆయన చుట్టే తిరుగుతున్నాయి. కాబట్టి పిఠాపురం నుంచి ఆయన వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తాడా, ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడా, వీటన్నిటికి సంబంధించినటువంటి, ఒకవేళ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే మళ్ళీ ఓట్లు చెల్లిపోతే మళ్ళీ వైసీపీ వాళ్ళకి నష్టం, ఇన్ని ఉన్నాయి. కాబట్టి ఇది ఒక చర్చ అయితే అసలు ఒక చిన్న సాంకేతిక సమస్య కూడా ఉంది. వర్మకి అంటే ఓటు హక్కు ఉందా, ఉంటే ఏ రాష్ట్రంలో ఉంది? ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే అదే రాష్ట్రంలో ఓటు హక్కు ఉండాలి. కాబట్టి ఓటు హక్కు ఉందా మొదటి ప్రశ్న. ఎందుకంటే ఆయన ఎలక్షన్ రాజకీయాల్లో ఎక్కడ ఓటేగా మనం చూసినట్టుగా నాకైతే గుర్తులేదు. వర్మకి ఓటు హక్కు ఉందా మొదటి ప్రశ్న. వర్మకు ఉన్నటువంటి ఓటు హక్కు ఏ రాష్ట్రంలో ఉంది అనేది రెండో ప్రశ్న. వీటన్నిటి చుట్టూ తిరుగుతాయి. అసలు ఇవన్నీ పక్కన పెడితే సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించేది ఇది ఓట్కా మత్తులో చేసిన ట్వీటా, లేకపోతే కావాలని నిజంగానే నిలబడేందుకు చేస్తున్నారు, లేకపోతే వైసీపీ వాళ్ళ ప్రోద్బలంతో పెట్టిన ట్వీట్ అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఓట్కా మత్తులు అనేది నాకు ఓట్కా మత్తునివ్వదు, ఓట్కాకే నేను మత్తు ఇస్తాను అంటూ రామ్ గోపాల్ వర్మ చెప్పుకుంటారు. కాబట్టి దాన్ని గురించి మనం చూడాలి. అంటే పిఠాపురంలో నిజంగానే వర్మ పోటీ చేస్తే ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారు? ఇండిపెండెంట్గా పోటీ. ఏ పార్టీ ఇన్ ద సెన్స్ వైసీపీ తరఫున పోటీ చేస్తారా, ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, లేదా కేఏ పాల్ పార్టీ కూడా ఆయనకు ఒక మంచి ఆఫర్గానే ఇచ్చినట్టుంది, కేఏ పాల్ పార్టీ నుంచి పోటీ చేస్తారా అనేది చూడాలి. కేఏ పాల్ అంత జోకర్ గా తీసేసినటువంటి రామ్ గోపాల్ వర్మ మళ్ళీ అదే కేఏ పాల్ పార్టీలో చేరతాడా? అసాధ్యం ఏం లేదు రాజకీయాల్లో. అందులో అసలు కేఏ పాల్ విషయంలో రామ్ గోపాల్ వర్మ అసలే లేదు, ఇద్దరు విషయంలో అసలు అసాధ్యమైనది లేదు. అసలే లేదు. కేఏ పాల్ వర్మని కాగులించుకోవచ్చు, వర్మ కేఏ పాల్ ని కాగులించుకోవచ్చు, అది అసాధ్యమైతే కాదు. టీడీపీ రెండో అభ్యర్థుల జాబితా కూడా విడుదల చేసింది 34 మందితోటి ప్రధానమైనటువంటి నియోజకవర్గాలు. టీడీపీ రెండో జాబితా వచ్చింది. ఇప్పుడు జనసేన కూడా రెండో జాబితా వచ్చినట్టుగానే భావించాలి. ఎందుకంటే జనసేన మొదట జాబితాలో 5 పేర్లు వస్తే ఇప్పుడు 6వ పేరుగా పవన్ కళ్యాణ్ పేరు వచ్చింది. కాబట్టి అది పూర్తిగా జనసేన రెండో జాబితాగానే చూడాలి. ఇక బీజేపీ జాబితా కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మిత్రపక్షాల్లో వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ మూడో పార్టీ ఒక జాబితా ఇవ్వాల్సింది. ఇక కాంగ్రెస్ జాబితా రావాలి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే మిగిలిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రెండు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కినటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, దానికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీలు, పూర్తి స్థాయి అభ్యర్థుల జాబితాలు వచ్చే పరిస్థితి దానికోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఒక కీలకమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆల్రెడీ వేడెక్కున్నాయి, పూర్తి స్థాయిలో వేడెక్కున్నాయి. ఒక పక్క సిద్ధం సభలు, ఇంకో పక్క రాకాతిథిరా సభలు, మరో పక్క మోడీ సభ ఉండబోతోంది చిలకలూరుపేటలో. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ రోడ్ షోలు ఉన్నాయి, చంద్రబాబు లోకేష్ రోడ్ షోలు చేస్తున్నారు, రకరకాలు. అయితే మోడీ సభ అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఒక మలుపుగా మారేటటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మోడీ సభలో అంటే చాలా కాలం తర్వాత ముగ్గురు నాయకులు, మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, ముగ్గురు కూడా ఒకటే వేదిక మీద పంచుకోబోతున్నారు. ఇది ఖచ్చితంగా ఏ రకమైనటువంటి సందేశం ఇస్తుంది? అదే సందర్భంలో మోడీ ఏ రకమైనటువంటి పిలుపిస్తారు, మోడీ పిలుపు ఎట్లా ఆంధ్రప్రదేశ్ ప్రజలు రిసీవ్ చేసుకుంటారు, వీటన్నిటిని కలిపి ఆలోచిస్తే మాత్రం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి మోడీ సభ ఒక ఈ మలుపుగా ఈ మారబోతుంది. ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా కీలకం ఎందుకంటే ఒకవైపు టీడీపీకి సంబంధించి టీడీపీ భవిష్యత్తుకు సంబంధించి ఎలక్షన్స్ అత్యంత కీలకం. ఎందుకంటే చంద్రబాబు చివరి ఎలక్షన్స్ గా పేర్కొంటున్నారు. అంటే ఓడిపోతే చివరి ఎలక్షన్స్ అన్నారు ఆయన. కాబట్టి ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే తెలుగుదేశం, జనసేన, వైసీపీ ఈ ఎన్నికల్ని చాలా తీవ్రంగా తీసుకుంటుంది. చాలా అంటే సర్వశక్తులు ఒడ్డి ఈ ఎన్నికల్లో పనిచేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలక్షన్స్ లో మనదే అని వైసీపీ భావిస్తోంది. జనసేనకు కూడా అత్యంత పరీక్ష ఇది. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా ఆయన స్వయంగా నిలబడ్డటువంటి 2 నియోజకవర్గాలు గెలవకపోవడం, ఈసారి వైసీపీ ఆయన నెట్టి పరిస్థితుల్లో ఓడించాలనేటువంటి ఒక నేపథ్యం ఉండడం, అంటే ఈసారి కూడా ఓడిస్తే ఖచ్చితంగా ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొచ్చు అనేటువంటి ఒక లక్ష్యంతో వైసీపీ వెళ్తోంది. వైసీపీ ఓడిపోతే మళ్ళీ అటు లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళు చేసే కామెంట్స్ ఏంటంటే ఇక భూస్థాపితం చేసేస్తాం వైసీపీని అని వాళ్ళ కామెంట్స్. కాబట్టి చాలా కీలకం ఇక్కడ. అంటే ఇది ఇంతటితోటే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కాదు. దీన్ని ప్రభావితం చేసేటటువంటి బీజేపీ పొత్తు. బీజేపీతో పొత్తుని ఆంధ్రప్రదేశ్ సమాజం హర్షిస్తుందా అంటే ఆంధ్రప్రదేశ్లో ఓటు బ్యాంక్ తక్కువే కానీ బీజేపీ వలన ఒక ధీమా వస్తుందనేది మిత్రపక్షాలు వాళ్ళు చెప్తున్నటువంటి మాట. రెండో పక్కన ఎలక్షనరింగ్ సులభంగా చేసుకోవాలంటే ఎలక్షనరింగ్కి కొంచెం మాకు సౌలభ్యం ఉంటుంది అనేది మిత్రపక్షాలు చెప్తున్నటువంటి మాట. బీజేపీ పొత్తు ప్రభావం ఎట్లా ఉంటుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ మోడీ నోట వెంట వచ్చే మాట కూడా చాలా కీలకమైనటువంటి మాటే. అది కూడా కీలకంగానే భావించాలి. అంటే బీజేపీ అయితే మొత్తంగా ఈ 4-5 సంవత్సరాలు రిలాక్స్ అయ్యి ఇప్పుడేమో వాళ్ళకి కావాల్సిన ఎంపీ సీట్లు తీసుకున్నారు, ఎమ్మెల్యే సీట్లు అయితే తీసుకున్నారు. అంటే బీజేపీకి కావాల్సింది ప్రధానంగా ఎంపీ సీట్లు. ఆ ఎంపీ సీట్లు అంటే బీజేపీకి ఒక నెంబర్ పెట్టుకుంది 370 వాళ్ళు బీజేపీ సొంతంగా సంపాదించాలని, మిత్రపక్షాలతోటి 400 దాటాలని టార్గెట్గా పెట్టుకుంది. అంటే ఒక 40-50 సీట్లకే కాంగ్రెస్ని పరిమితం చేయాలి అనేది ఆలోచన. కాబట్టి దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి గ్రౌండ్ వర్క్ పనిచేస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో ఎక్కడ ఆగుతుంది ఇది అనేది చూడాలి. రైట్. పోతే దేశంలో ఈ రోజు నుంచి పెట్రోల్ ధరలకు సంబంధించి ఒక ₹2 తగ్గిన విషయం, అది ఈ రోజే అమల్లోకి వచ్చిన విషయం కూడా చూస్తాం. ₹100 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్యాస్ సిలిండర్ ధర ₹100 తగ్గించారు. ఇప్పుడు ₹2 పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించారు. దీని ప్రభావం ఏంటి అనేది ఇది ఖచ్చితంగా ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఇట్లాంటి తాయిలాలు మామూలే. కానీ పెట్రోల్ ధరల పెంపు అనేది మోడీ వచ్చిన తర్వాతే జరిగింది అన్న విమర్శల నేపథ్యంలో ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది ఒక అడ్వాంటేజ్గా బీజేపీ ప్రచారం చేస్తుంది. కానీ చూడాలి, అంటే ఇంత పెంచేసి భారీగా ₹110 ఉన్న పెట్రోల్ ఇప్పుడు ₹2 తగ్గించేసి అది ₹107, ₹109 ఉంది, ₹107 అయింది. హైదరాబాద్ రేట్ ఇది. వివిధ రాష్ట్రాల్లో లోకల్ ట్యాక్స్లు, లోకల్ క్యారీయింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఎక్స్ట్రా వేరువేరుగా ఉంటాయి కాబట్టి తేడా ఉంటుంది. ఇక్కడ ₹2 తగ్గటం అంటే ప్రత్యక్షంగా ₹2.60 తగ్గిందని ఇందాక మాట్లాడుకున్న సందర్భంగా అర్థమైంది నాకు. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే పెట్రోల్కి సంబంధించి పెట్రోలియం ప్రోడక్ట్స్కి దేశవ్యాప్తంగా అంటే 1 నేషన్ 1 ఎలక్షన్ అనే దాకా వెళ్తున్న వల్ల 1 నేషన్ 1 ప్రైస్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి అనేది చాలా కాలం నుంచి ఒక డిమాండ్ అయితే ఉంది పెట్రోలియం ప్రోడక్ట్స్ విషయంలో. దాన్ని జిఎస్టీలోకి తీసుకొస్తే ఈ 2 అంశాలని పెట్రోలియం ప్రోడక్ట్స్ని, ఆల్కహాల్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ఒక కామన్ రేట్ ఉండేటటువంటి అవకాశం ఉంది అనేది ఒక వర్షన్ అయితే ఉంది. దానికి ఉన్నటువంటి బాధారిష్టాలు ఏంటంటే రాష్ట్రాలు అందుకు సిద్ధంగా లేవు అనేది ఒక అంశం. రెండోది రాష్ట్రాల్లో ఎక్కువ చోట బీజేపీ ఉంది కాబట్టి అసలు బీజేపీయే సూత్రబద్ధంగా దానికి సిద్ధంగా లేదని భావించాలి. కాబట్టి అది ఇంప్లిమెంటేషన్కి అది ప్రస్తుతానికి అది బాధారిష్టాల స్థితిలో ఉంది. కాబట్టి అది ఎక్కడ ఒకటి మాత్రం వాస్తవం, పెట్రోల్ ధరల చుట్టూ అనేక ధరలు ముడిపడి ఉంటాయి. నిత్యావసర సరుకులు కావచ్చు, లేకపోతే ఇతర వస్తువులు కావచ్చు. ప్రధానంగా లాజిస్టిక్స్ మీద ప్రభావం చూపిస్తుంది పెట్రోలియం ప్రొడక్ట్స్ ధరలు. లాజిస్టిక్స్ అనేది ప్రతి దాంట్లోనూ ప్రతి వస్తువు యొక్క అమ్మకం దాకా వచ్చేసరికి ఉండేటటువంటి లోడింగ్లో లాజిస్టిక్ లోడింగ్ అనేది ఒక ప్రధానమైనటువంటి భాగం. అంటే ఒక వస్తువు జమ్మూ కాశ్మీర్లో పండినటువంటి కుంకుమ పువ్వు హైదరాబాద్ రావాలంటే అది అక్కడి నుంచి ఇక్కడ దాకా రావాలంటే దాని మీద పడేటటువంటి లాజిస్టిక్స్ బర్డెన్ అనేది ఒక కన్సిడరబుల్ బర్డెన్. రెండోది
హైదరాబాద్లో తయారయ్యేటటువంటి మరో వస్తువు గుజరాత్కు వెళ్ళాలి అంటే ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఎస్ అంటే మొత్తం మీద ఇక్కడ కీలకంగా గమనించాల్సినటువంటి విషయాలు ఏంటంటే ఇది ఇంతటితోటి ఆగే పరిస్థితి కాదు. ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి వివాదం ఏదైతే ఉందో ఇది చాలా పెద్ద సబ్జెక్టు, దేశ ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేసేటటువంటి సబ్జెక్టు. దీనిపైన మోడీ ప్రభుత్వం లాంటి అంటే మోడీ ప్రభుత్వం అన్డౌటెడ్ ఒక పవర్ఫుల్ గవర్నమెంట్, సక్సెస్ఫుల్ గవర్నమెంట్, అంటే ఒక పవర్ఫుల్గా ఉన్నటువంటి గవర్నమెంట్, స్థిరంగా ఉన్నటువంటి గవర్నమెంట్. ఆ ప్రభుత్వం అట్లాంటి వాళ్ళే డెసిషన్స్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ మోడీ మళ్ళీ టర్మ్ వస్తారా లేదా అనే చర్చ తీవ్రంగా ఉంది కాబట్టి మోడీ మళ్ళీ టర్మ్ వస్తే ఇట్లాంటి అవకాశాలు అయితే ఉంది. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఆ ధరల నియంత్రణ పూర్తి స్థాయిలో ఉంది కాబట్టి దాన్ని రెగ్యులేట్ చేయటం, రాష్ట్రాలు వేసేటటువంటి ట్యాక్స్ని రెగ్యులేట్ చేయటం, వీటన్నిటినీ అంటే ఇప్పుడు జిఎస్టీ ద్వారా ఇంతకుముందు సేల్స్ ట్యాక్స్లో ఉన్నటువంటిది, కమర్షియల్ ట్యాక్స్లో ఉన్నటువంటిది అన్ని జిఎస్టీలోకి వచ్చినాక జిఎస్టీలో రాష్ట్ర ప్రభుత్వ వాటా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేస్తోంది. అట్లాగే పెట్రోలియం ప్రొడక్ట్స్లో కూడా అట్లాగే జరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ కొత్త విధానాన్ని మరి దీనికి సంబంధించినటువంటి చర్చ అయితే చాలా తీవ్రంగా చాలా సంవత్సరాల నుంచి దీనికి సంబంధించినటువంటి చర్చలు ఉన్నాయి కాబట్టి ఇది ఏ రకమైనటువంటి ఎండ్కి వస్తుంది అనేది చూడాలి. మీరు మాట్లాడుతూ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించారు. అంటే అది కూడా నడుస్తోంది, మీకు తెలుసా తెలియదో మరి. ద్రౌపది ముర్ము వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ సానుకూలమైనటువంటి రిపోర్ట్ ఇచ్చింది, నిన్న ఏకగ్రీవ రిపోర్ట్ ఇచ్చింది. బహుశా 2029 నాటికో 2028కి దాదాపుగా 6-7 రాష్ట్రాల బై ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. దాన్ని ఒక 6 నెలలు పోస్ట్ పోన్ చేసి మళ్ళీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ లేదా ముందుకు తీసుకొచ్చి చేస్తారా అనేది చూడాలి. బట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటటువంటి ప్రాసెస్ అయితే ప్రారంభమైందనే చెప్పాలి. అంటే ముందుగా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఒకసారి పెట్టేలాగా ప్లాన్ చేసి ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా అదే టైంకి మార్చేలాగా, అంటే దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ప్రధానంగా ఉన్నటువంటి అడ్వాంటేజ్. అంటే భారతదేశం లాంటి విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు, విభిన్న రాజకీయ నేపథ్యాలు, ప్రాంతీయ పార్టీలు ఇవన్నీ ఉన్నటువంటి దేశంలో అంటే రాష్ట్రాల మధ్య రాష్ట్రానికి సమస్యలు, రాష్ట్రానికి ఎజెండా కూడా మారేటటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇక్కడ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటటువంటిది రాష్ట్రాల హక్కుల్ని, ప్రాంతీయ పార్టీల హక్కుల్ని హరిస్తుంది అనేటటువంటి వాదన ఉంది. దాన్ని కాసేపు పక్కన పెడదాం. కానీ ప్రధానంగా గమనించేటటువంటి మెయిన్ స్ట్రీమ్లో కనిపించేటటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయినాయి, కానీ ఇవాళ రేపు ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది. ఎలక్షన్ షెడ్యూల్ వస్తే మళ్ళీ ఎన్నికల కోడ్ వస్తుంది. ఎన్నికల కోడ్ల మూలంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవటం అనేది ఒకసారి లోక్సభ ఎలక్షన్స్, ఒకసారి అసెంబ్లీ ఎలక్షన్స్, ఒకసారి మున్సిపల్ ఎలక్షన్స్. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు తెలంగాణలో చేవెళ్ల నుంచి ఒక బహిరంగ సభ పెట్టి అక్కడ నుంచి 500 రూపాయల గ్యాస్ పథకాన్ని, 200 యూనిట్లు ఉచితం పథకాన్ని ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. అక్కడ పెట్టాలనుకున్న రోజు కరెక్ట్గా ఆ మీటింగ్కి ఒక్కరోజు ముందు అక్కడ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చింది. ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎగ్జాంపులే చెప్తుంది. అందుకనే అక్కడ దాన్ని పార్టీ బహిరంగ సభగా మార్చి ఆ కార్యక్రమం మొత్తం సెక్రటేరియట్లో సింపుల్గా వితిన్ 4 వాల్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం ఒక సానుకూలమైనటువంటి అంశం. కానీ ఈ మధ్యలో వచ్చేటటువంటి బై ఎలక్షన్స్ ఇవన్నీ కూడా దీనికి ఒక ప్యాటర్న్ ఎట్లా ఫిక్స్ చేస్తారో చూడాలి. వేచి చూస్తే కానీ మనకు క్లారిటీ వచ్చేది. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అనేక అంశాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ అందించారు. రైట్, చూస్తున్నాం కదా, మొత్తంగా ఒకవైపు ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మిస్ అయిన డేటాను కూడా ఖచ్చితంగా ప్రజల ముందు బహిరంగ వేదికగా అంటే వెబ్సైట్స్లో పొందుపరచాలని దేశవ్యాప్తంగా నెటిజన్స్ కూడా కోరుకుంటున్నారు. మరోవైపు ఇదే అంశానికి సంబంధించి బీజేపీ పైన తీవ్ర విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే అన్ని విషయాల్లో కూడా శుద్ధపూసగా, అంటే ఏది కూడా అన్యాయం, అక్రమాలు చేయనటువంటి బీజేపీ అని చెప్పుకునేటువంటి ఆ పార్టీ నేతలు ఈ విషయంలో మరి ఏ విధంగా రియాక్ట్ అవుతారో కూడా వేచి చూడాల్సిందే. మరోవైపు ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా అనేక అంశాలు కూడా ఎక్కువగా ప్రస్తావనకు వస్తున్నాయి. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ. మొత్తంగా ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.